మంచు ఫ్యామిలీ ఇష్యూలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అంతులేని కథల గంట గంటకో విషయం బయటపడుతోంది. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎవరిపై కోపంతో ఉన్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇన్నాళ్లు చాప కింద నీరులా నడుస్తున్న కుటుంబ వివాదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. చాలా కాలంగా నడుస్తున్న ఈ తంతు పోలీస్ స్టేషన్ నుంచి ఏకంగా డీజీపీ కార్యాలయం వరకు చేరడం సంచలనంగా మారింది. మోహన్ బాబు ఇంట్లో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఆ ఇంట్లోని పని మనిషి చెప్తున్నారు. మంచు మనోజ్కు మోహన్ బాబుకు చాలా కాలంగా గొడవలు నడుస్తున్నాయట. మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదట. ఈ విషయంలో కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయన్నది పని మనిషి చెప్తోంది. నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాప్ మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ఆగవాలి ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకు రా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకులు నెట్టుకుంటే వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే సారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు ₹1,00,000 చేతిలో పెట్టి మంచిగా మందలికి చెల్లాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. మనోజ్ వ్యవహార శైలి అంటే మోహన్ బాబుకు తొలి నుంచి నచ్చదు అని చెప్తున్నారు పని మనిషి. ఓ ఆఫీస్ విషయంలో తలెత్తిన గొడవల నేపథ్యంలోనే మోహన్ బాబు, మనోజ్ ఇద్దరూ పరస్పరం నెట్టుకున్నారట. చాలా మామూలుగా జరిగిన గొడవే తప్ప ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని చెప్తున్నారామె. గొడవ జరిగిన సమయంలో మనోజ్ తల్లితో పాటు ఆయన భార్య కూడా ఉన్నారట. మోహన్ బాబుకు విష్ణు అంటే మాత్రం ప్రాణమని చెప్తోంది పని మనిషి. తండ్రిపై ఎవరైనా చేయి చేసుకున్నారంటే మాత్రం ఆగడని చెప్తున్నారు. ఇటీవల అంతా కలిసి దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారని, ఒక్కసారిగా జరిగిన గొడవతో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారామె. మరోవైపు ఉదయం నుంచి జల్పల్లి ఫామ్ హౌస్ లో ఏం జరుగుతోందనేది సస్పెన్స్ గా మారింది. దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణును స్వయంగా రిసీవ్ చేసుకున్న మోహన్ బాబు జల్పల్లిలోని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున బౌన్సర్లతో ఫామ్ హౌస్ కి చేరుకున్న తర్వాత అక్కడ పెద్దరాయుడు తరహాలో పంచాయతీ పెట్టిన వీడియో బయటపడింది. మరోవైపు మనోజ్ సైతం చాలా మంది బౌన్సర్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. జల్పల్లిలో మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరగడంతో మనోజ్ బౌన్సర్లను బయటకు పంపించేశారు. ప్రస్తుతం మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్న పరిస్థితి. అసలు జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఏం జరుగుతోంది అన్నది మరొక ఇష్యూ. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. ప్రస్తుతం మహేశ్వరం డీసీపీ ఆఫీస్ దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుస్మితతో మాట్లాడదాం. సుస్మిత, చెప్పండి, ఇద్దరు ఒకరిపై ఒకరికి కంప్లైంట్ చేసుకున్నారు. ఒకరు సిపికి లెటర్ రాశారు, మరొకరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశారు. ఏం జరుగుతోంది? కేవలం ఒక ఆఫీస్ విషయంలో గొడవ అనేది మాత్రమే ప్రాథమికంగా తెలుస్తోంది. ఏకంగా ప్రాణహాని ఉంది అనుకునే దాకా వెళ్ళింది పరిస్థితి. బిందు, మనం చూస్తున్నాము మంచు ఫ్యామిలీకి సంబంధించి వివాదం చిలికి గాలివానలాగా తయారవుతూ ఉంది. ఇప్పుడు పూర్తిగా కూడా ట్విస్ట్ నెలకొంటూ ఉంది. అయితే నిన్నటి వరకు కూడా ఆస్తి డబ్బు గురించి అంటూ కూడా మంచు ఫ్యామిలీకి సంబంధించి కొంతమంది చెప్పడం, దానికి అయితే ఇవాళ ఉదయం కూడా మంచు మనోజ్ నేను దానికోసం కాదు, ఒక ఆత్మగౌరవం కోసం వివాదానికి సంబంధించి కూడా మాట్లాడారు. అయితే కీలక వ్యాఖ్యలు చేసిన పద్ధతి కూడా మనం చూసాం. కాకపోతే ఇందులో ఇప్పటి వరకు చూసుకుంటే 2 వీడియోలు బయటకు వచ్చే. ఒక వీడియోలో మనం చూసుకుంటే మోహన్ బాబు పూర్తిగా ఫామ్
హౌస్ లో కూర్చొని చాలా వరకు అక్కడ గొడవ జరుగుతున్న సమయంలో ఆయన సమక్షంలోనే జరుగుతున్నట్టు కూడా ఆ వీడియో కనిపించింది. బౌన్సర్లు కూడా ఒకరికొకరు కూడా కొట్టుకుంటున్న విజువల్స్ కూడా కనిపించాయి. అంతేకాకుండా మరో వీడియో చూసుకుంటే ఆ ఇంటికి సంబంధించిన పని మనిషి కూడా చాలా వరకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో పూర్తిగా కూడా చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి అక్కడ వాళ్ళ మధ్య మనస్పర్ధలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా పని మనిషి మాట్లాడడం జరిగింది. సో దానికి మొత్తంగా కూడా చూసుకుంటే ఒక ఆఫీస్ విషయంలో, అంతేకాకుండా దీపావళి సెలబ్రేషన్స్ టైంలో కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నారు. అంతేకాకుండా ఏదైతే మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నారో ఆ వివాహం తన ఇంట్లో ఇష్టం లేదు, అప్పటి నుంచి కూడా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి అనే కోణంలో కూడా పని మనిషి మాట్లాడడం మనం చూసాం. సో మొత్తంగా కూడా చూసుకుంటే నిన్నటి వరకు ఆస్తి తగాదాలు, డబ్బు కోసం జరిగిన గొడవలు అంటూ కూడా చాలా వరకు చెప్పారు. అయితే మంచు మనోజ్ చూసుకుంటే దానికి సంబంధించింది కాదు, ఒక ఆత్మగౌరవం. అంతేకాకుండా శ్రీ విద్యానికేతన్లో జరిగే అవకతవకల గురించి దాని నుంచి ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకి సంబంధించిన వినయ్ మహేశ్వరి, విజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవకతవకలు పాల్పడుతున్నారు, పూర్తిగా విద్యానికేతన్ సంస్థకు వాళ్ళు చెందిన వాళ్ళు కాబట్టి దానికి సంబంధించిన గొడవ జరిగింది, దానికి ఆ గాయాలు కూడా అయినట్టు కూడా మంచు మనోజ్ తెలిపారు. అయితే పూర్తిగా పరస్పరంగా కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. ఒకవైపు మంచు మోహన్ బాబు ఒకవైపు ఫిర్యాదు చేశారు, మరోవైపు మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా ఇచ్చిన కొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే మంచు మోహన్ బాబుని, మంచు విష్ణుని కూడా దానికి సంబంధించి కూడా ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి అలాగే పహాడి షరీఫ్ సిఐ కూడా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగారు. పూర్తిగా ఆ గొడవ జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్ ఏ విధంగా మాయమైంది, నిజంగానే గొడవ జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పరిస్థితి తీసుకుంటే బౌన్సర్లను పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు లిటరల్ గా తోసుకుంటున్న పరిస్థితి. పోలీసులు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఒక ప్రైవేట్ వ్యవహారంగా లేకపోతే ఒక కుటుంబ వ్యవహారంగా మాత్రమే చూస్తున్నారా, లేకపోతే కొంతవరకు కలగజేసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే పరస్పరం వాళ్ళు ఒకరిపైన ఒకళ్ళు ఇచ్చుకున్న ఫిర్యాదుల వరకు పోలీసులు పరిమితం అవుతారా? ఇప్పటి వరకు కూడా చూసుకుంటే పోలీసులు ఏదైతే ఫిర్యాదు చేసుకున్నారో దాని ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అయితే వారికి ప్రాణహాని ఉందంటూ మంచు మోహన్ బాబు కూడా సెక్యూరిటీ కల్పించాలని కోరిన పరిస్థితి. మరోవైపు మంచు మనోజ్ అయితే వారి తరపున నుంచి మాకు గాయాలు అవుతున్నాయి, వాళ్ళు గొడవలు పడుతున్నారని మరోవైపు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఒకవైపు పోలీసులు అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మంచు మనోజ్ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా ముందు నుంచి కూడా పోలీసులు అంతగా ఇన్వాల్వ్ అవ్వనప్పటికీ ఇవాళ ఉదయం ఏసీపీతో పాటు మరో ఎస్హెచ్ఓ కూడా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. కొంతమేర వరకు దానికి సంబంధించి దర్యాప్తు అయితే సాగుతుంది. ఎందుకంటే మంచు మనోజ్ చెప్తున్న ప్రకారం కూడా చూసుకుంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, దానికి తీసుకోండి, దాని ప్రకారం కూడా దర్యాప్తు చేయండి అని ఒకవైపు మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మంచు మనోజ్కి సంబంధించిన చిన్న పిల్లలు కానీ అలాగే భార్య కోసం కూడా నేను బౌన్సర్లను పెట్టుకున్నాను, ఆ బౌన్సర్లను కూడా బయటికి పంపించి వేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఒకవైపు సెక్యూరిటీ మాకు కల్పించడం లేదు, సో అందుకని బౌన్సర్లను మా పిల్లల కోసం మా భార్య కోసం సెక్యూరిటీ పెట్టుకున్నాను బౌన్సర్లను కూడా ఒకవైపు మంచు మనోజ్ చెప్తున్నారు. అయితే పూర్తిగా ఒకవైపు మీడియా వాళ్ళు కానీ అలాగే మంచు మనకు సంబంధించిన అతని ఆ విషయం గొడవ అవుతున్న నేపథ్యంలో కూడా మంచు విష్ణు పూర్తిగా 40 మందికి పైగా కూడా బౌన్సర్లను అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వారి ఇరువురు మధ్య కూడా గొడవలు అయ్యాయి. అయితే ఆ గొడవలు అయిన సమయంలో మంచు విష్ణు కలగజేసుకొని మంచు మనోజ్కి సంబంధించిన బౌన్సర్లను మాత్రమే బయటికి తోసివేయడం జరిగింది. మొత్తంగా కూడా వారిని అందరినీ పంపించి వేసి ఓన్లీ మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్లను మాత్రమే ఆ ఫామ్ హౌస్ లో ఉంచుకున్నారు. ఆ తర్వాత కూడా వారందరూ బయటికి వెళ్లిపోయి భూమా మౌనిక కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత పూర్తిగా ఈ విషయం తెలుసుకున్న మంచు మనోజ్ కానీ అలాగే భూమా మౌనిక కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సో మొత్తంగా కూడా దీని గురించి ఏ స్థాయికైనా వెళ్తామని ఒకవైపు అయితే మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కానీ అలాగే డీజీపీ అపాయింట్మెంట్ కానీ అలాగే లేకపోతే డీసీపీ మహేశ్వరం కూడా వచ్చి కంప్లైంట్ చేసేందుకు దీని గురించి దర్యాప్తు ముందుకు సాగడం లేదనే కోణంలో కూడా ఫిర్యాదు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా మంచు మనోజ్ దీని గురించి ఈ వివాదం గురించి ఒకవైపు అతనిపై అభియోగాలు మోపుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అందులో ఎటువంటి ఆస్తి గురించి కానీ డబ్బు గురించి కానీ ఎటువంటి వాటాల కోసం నేను గొడవ పడడం లేదు, ఒక ఆత్మ గౌరవం. ఎందుకంటే పెళ్లినప్పటి నుంచి కూడా ఒకవైపు మంచు మనోజ్ అలాగే భూమా మౌనికకు సంబంధించి మనస్పర్ధలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ. మా కరెస్పాండెంట్ వాసు కూడా ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. డీజీపీ కార్యాలయానికి మొత్తం పంచాయతీ చేరినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఒక సొల్యూషన్ లభించే అవకాశం ఉందా? పోలీసులు ఏమంటున్నారు? దీని ఒక కుటుంబ వ్యవహారంగా చూస్తున్నారా? తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వాసును అడుగుదాం. వాసు చెప్పండి, చూస్తున్నాం జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర పరిస్థితులు చూస్తున్నాం, ఒకళ్ళనొకళ్ళు బౌన్సర్లు పెట్టుకోవడం కొట్టుకోవడం లిటరల్ గా జరుగుతోంది అక్కడ. పోలీసులు దీన్ని ఎట్లా చూస్తున్నారు వాసు? అంటే ఒక ఫ్యామిలీ ఇష్యూగా చూస్తున్నారా? వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం వరకు పరిమితం అవదలుచుకున్నారా? ఒకళ్ళపై ఒకళ్ళు కంప్లైంట్స్ కూడా చేసుకున్న పరిస్థితి. బిందు, మంచు కుటుంబంలో వివాదం తారాస్థాయికి చేరింది. ఏకంగా డీజీపీ కార్యాలయానికి మనోజ్ బయలుదేరారు. ఆయన మరి కాసేపట్లో డీజీపీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు.
అయితే ఇప్పటికే మోహన్ బాబు స్టేట్మెంట్ ను ఒక పక్కన పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఆయన సింపుల్ గా ఇది ఇంటి గొడవ మాత్రమే మేము చూసుకుంటామంటూ కూడా పోలీసులకు సర్ది చెప్పి పంపించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ చూస్తా ఉంటే పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఈయన ఏకంగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కూడా సమస్య పోతుందని భావించారు. లక్ష్మీ ప్రసన్న కూడా నిన్న ముంబై నుంచి నేరుగా ఇంటికి చేరుకొని జలపల్లి నివాసాన్ని చేరుకొని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క వివాదం ఈ రోజు మరింత ముదిరిందని చెప్పాలి. వ్యక్తిగత సిబ్బంది విషయంలోనే ఈ యొక్క సమస్య తలెత్తింది. మోహన్ బాబు అంశంలో సంబంధించి కూడా ఎవరైతే మనోజ్ సిబ్బంది పైన ఆయన చేసుకునే నేపథ్యం కావచ్చు, లేదంటే ఆ చిత్ర పురాణం గురించిన నేపథ్యం కావచ్చు, అడ్డుకునే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య తోపాట జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షి ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి మాటల్లో మనం వింటా ఉన్నాం. ఇంట్లో జరిగినటువంటి దీవాళీ పండగ నేపథ్యంలో కూడా ఇరు కుటుంబాలు కలిసి చాలా అన్యోన్యంగా పండగ జరుపుకున్నాయి. కానీ ఆ పని మనిషి విషయంలో జరిగినటువంటి చిన్న వివాదానికి ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితి రెండు వర్గాలుగా, అంటే మోహన్ బాబు పని మనుషులు ఒక వర్గంగా, మరోపక్క మనోజ్ పని మనుషులు ఒక వర్గంగా విడిపోయి కూడా తోపులాట జరిగినటువంటి నేపథ్యానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ మాయం జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని ప్రస్తుతం మనోజ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా డీజీపీని కలిసేందుకు కూడా ఆయన బయలుదేరి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మోహన్ బాబు ఫిర్యాదులో మాత్రం ఆస్తి కోసం తనకు ప్రాణహాని ఉంది, ఎవరైతే సంఘవిద్రోహ శక్తులతో కలిసి తన కుమారుడు తమ కోడలు మాకు హాని చేకూర్చే పని చేస్తా ఉన్నారని కూడా ఫిర్యాదు చేశారు. కానీ మనోజ్ ఫిర్యాదు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అస్తిత్వం కోసం మీరు పోరాటం చేస్తున్నానంటూ ఆయన పేర్కొన్న నేపథ్యం, ఆయన కేవలం తండ్రికి పైన కానీ ఎవరిపైన కానీ ఫిర్యాదు చేయకుండా కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరి వ్యక్తుల పైన, ఎవరైతే విష్ణుకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు. అంటే ఇరుపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో కూడా 2 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులతో దర్యాప్తు సాగిస్తుండగా ప్రస్తుతం మనోజ్ డీజీపీ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేస్తానంటూ కూడా బయలుదేరినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం మోహన్ బాబు నివాసంలో జరుగుతున్నటువంటి తండ్రి కొడుకుల మధ్య వివాదం అయితే సెన్సేషన్ గా మారింది. మరోపక్క తెలుగు సినిమా పరిశ్రమలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ సాగుతోంది. ఈ వివాదం ఆస్తి వివాదమా లేదంటే ఇంకేమైనా కారణమై ఉంటుందా అన్న అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ జరిగింది, ఏకంగా డీజీపీ కార్యాలయం జరిగింది. మరి ఈ సమస్య ఎప్పుడు తెరబడుతుందో చూడాల్సింది. మరి పోలీసులు ఏమైనా పరిష్కారం చూపుతారా లేదంటే కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పరిష్కారం చూసుకుంటారా చూడాల్సింది. ప్రస్తుతానికైతే వివాదం అయితే రోజు రోజు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా. ఓకే వాసు, థాంక్యూ.